పరోపకారి పాపన్న కథలలో 4వ కథ తప్పిపోయిన పెళ్ళి. పాపన్న పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడైతే బాగుండునని అతని తల్లి అనుకున్నది. ఎందుకంటే పాపన్న చదువుకున్నాడు, రాజబహుమానం కూడా పొందాడు, పెళ్ళిడివాడయ్యాడు. అయినా ఊళ్ళో వారెవరూ పాపన్నకు పిల్లనిస్తామని ముందుకు రాలేదు. ఎందుకంటే అతను ప్రయోజకుడు అన్న నమ్మకం ఎవరికీ కుదరలేదు. ఇప్పటికీ అతను అస్తమానము పరోపకారం చేయడంలోనే మునిగి ఉంటున్నాడు కానీ తన సొంత వ్యవహారాలు ఏమీ చూసుకోవడం లేదు. అసలు అతని ఇంట్లో ఒక క్షణం ఉండడు. అందుచేత పెళ్లి చేసిన పాపన్న ఇంటి పట్టున పడి ఉండడని, పెళ్ళాం కష్టసుఖాలు పట్టించుకోడని ఊళ్ళో వాళ్ళు అనుకున్నారు. పాపన్న కోసం పిల్లలను వెతికించగా 3 కోసుల దూరాన ఒక పిల్ల ఉన్నట్లు తెలిసింది. పాపన్న తల్లి తమ ఊరి నుంచి ఒక శాస్త్రులు గారిని పంపి ఆ సంబంధం మాట్లాడించింది. ఆ పిల్ల అందంగానే ఉంటుంది కానీ అనాథ. చిన్నతనం నుంచి ఎవరో శ్రీమంతులు చేరదీసి పెంచారు. వారింట ఆ పిల్ల పనులు చేస్తున్నది. ఆమె పేరు లక్ష్మి. పసితనం నుంచి పెంచి పెద్ద చేసిన శ్రీమంతులు ఎవరు తమకు 100 వరహాలు ఇస్తే వారికి ఆ పిల్లనిస్తామన్నారు. వారు కోరినట్లు 100 వరహాలు ఇచ్చి ఆ పిల్లను తెచ్చి తన కొడుక్కి చేసుకోవడానికి పాపన్న తల్లి నిశ్చయించింది. పాపన్న కూడా తనకు పెళ్లి కాబోతుందని సంబరపడ్డాడు. అయితే అతనికి పిల్లను ముందుగా చూడాలని అనిపించింది. కానీ ఆ మాట పైకి అంటే అందరూ నవ్వుతారనుకుని పెళ్లి కూతురికి నగలు కొనే నెపం మీద పట్టణానికని బయలుదేరాడు పాపన్న. సంబంధం మాట్లాడి వచ్చిన శాస్త్రులు గారు పిల్ల చేసే పనులను గురించి, ఆమె ఉండే శ్రీమంతుల ఇంటి గుర్తులు అవి చాలానే చెప్పాడు. లక్ష్మి తెల్లవారుజామునే పశువులకు పాలు తీస్తుంది. ఆ సమయంలో ఆ గ్రామం చేరుకునే ఉద్దేశంతో పాపన్న డబ్బు సంచి 2ని కట్టి 3వ జామునే ఇల్లు కదిలాడు. పాపన్న సగం దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక బండి ఎదురైంది. బండి ఒక పక్కగా ఏటవాలుగా నిలబెట్టి ఉన్నది. దానికి ఎద్దు లేదు. బండి పక్కన ఒక యువతి యువకుడు ఉన్నారు. యువకుడు బాధతో మూలుగుతున్నాడు. వాడికి యువతి ఏవో ఉపచారాలు చేస్తూ కన్నీరు కారుస్తూ, అయ్యో ఎంత చిక్కు వచ్చింది, నీవు బండి లాగలేవు, దెబ్బ బలంగానే తగిలింది, ఇప్పుడు మన గత ఏమిటి అని వాపోతున్నది. పాపన్న పరుగున వారిద్దరినీ సమీపించి, మీకిప్పుడు వచ్చిన చిక్కేమిటి, నా వల్ల ఏమైనా సహాయం కావాలంటే చెప్పండి, పరోపకారార్థం ఇదం శరీరం అన్నాడు. అయ్యా, నా పేరు రంగడు. మేమిద్దరము తెల్లవారే లోపల చాలా దూరం వెళ్ళాలి. ఎద్దు లేకపోవడం చేత నేనే బండి లాగుతూ చీకట్లో ఎదురు దెబ్బ తగిలి పడ్డాను. గాయమైంది. ఈ బాధతోనూ ఈ కాలితోనూ నేనిక బండి లాగలేను. మేము తెల్లవారేలోగా మా ఊరు చేరకపోతే మా ఇద్దరి బ్రతుకులు నాశనమైపోతాయి అన్నాడు ఆ యువకుడు. అందుకు మీరేమీ విచారించవద్దు. నేను బలశాలిని. నీవు కూడా బండి ఎక్కి నాకు దారి చెప్పు, నేను బండి లాగుతాను అన్నాడు పాపన్న. ఆ పని చేస్తే బతికిపోతాం బాబు అంటూ ఆ యువతి యువకులు బండి ఎక్కారు. పాపన్న బండి లాగుతూ, మీరిద్దరూ దంపతులా అని అడిగాడు. మాకింకా పెళ్ళి కాలేదనుకోండి, ఊరు చేరగానే చేసేసుకుంటాం. ఇది ఒక దిక్కులేని పిల్ల, ఒక ధనికుల ఇంట పని మనిషిగా ఉంటున్నది. దీన్ని చిన్నతనం నుంచి వారే పెంచారు. నేను వాళ్ళ పొరుగింట పనిచేస్తూ ఉంటాను. చాలా కాలంగా మేమిద్దరము ప్రేమించుకున్నాం. దాన్ని నేను పెళ్లి చేసుకుంటానని దాని యజమానిని అడిగాను కూడా. 100 వరహాలు ఇస్తే ఒప్పుకుంటానన్నాడు. నా దగ్గర 100 వరహాలు కాదు కదా, 2 వరహాలు కూడా లేవు. అందుచేత ఏమీ చేయలేకపోయా. ఇంతలో పొరుగురు నుంచి ఎవరో 100 వరహాలు ఇస్తామని కబురు చేశారు. దీని యజమాని ఒప్పుకున్నాడు. దీన్ని చేసుకోబోయేవాడు మట్టి బుర్ర అని తెలిసింది. ఈ మాట విని అది ఏడ్చింది. మేమిద్దరము రహస్యంగా మా తాతగారి ఊరు పారిపోవటానికని నిశ్చయించుకుని అర్ధరాత్రి వేళ బయలుదేరాం. కానీ మార్గమధ్యలో నాకు ఈ దెబ్బ తగిలింది. ఇంతలో దేవుడల్లే మీరొచ్చి మమ్మల్ని కాపాడారు అన్నాడు రంగడు. ఈ కథ అంతా వెనకముందే పాపన్న బండి లాగడం మానేసి నిలబడిపోయాడు. చివరి కథను ఈ పిల్ల పేరేమిటి అని అడిగాడు. లక్ష్మి అని చెప్పాడు రంగడు. అయితే మీరు పారిపోవాల్సిన అవసరం లేదు, తిరిగిపోదాం అంటూ పాపన్న బండిని తిప్పాడు. ఉండండి, మేము ఆ ఊర్లో కనిపిస్తే మమ్మల్ని ఇద్దరినీ చీలుస్తారు అన్నాడు రంగడు విలవల్లాడాడు. ఆ ధనికుడికి డబ్బు ఇవ్వకుండా లక్ష్మిని ఎత్తుకుపోవటమే అసలైన నేరం. హాయిగా డబ్బు పారేసి మహారాజులాగా పిల్లాడు అన్నాడు పాపన్న.
నా దగ్గర చిల్లి గవ్వ లేదని లోగడే చెప్పా కదా అన్నాడు రంగడు. నా దగ్గర డబ్బున్నది, నీకు కావలసిన 100 వరహాలు నేనిస్తాను, సరేనా అన్నాడు పాపన్న. వారు ముగ్గురు లక్ష్మి ఉండే గ్రామం చేరేసరికి తెల్లవారిపోయింది. లక్ష్మి పారిపోయిందని అప్పటికే తెలిసి శ్రీమంతుడు ఉగ్రుడై పుల్లాగా అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉన్నాడు. పాపన్న ఆయనతో, అయ్యా ఇదిగో 100 వరహాలు, ఈ రంగన్ని లక్ష్మిని పెళ్ళాడనివ్వండి, 100 వరహాలు ఎవరిస్తే వారికి లక్ష్మిని ఇచ్చేస్తామన్నారుట కదా అన్నాడు. నిజమే కానీ లక్ష్మిని పాపన్న అనే అతనికి ఇచ్చి చేస్తానని మాట ఇచ్చేశాను. రేపో ఎల్లుండో వాళ్ళు పైకం తీసుకుని కూడా వస్తారు. లక్ష్మిని రంగడికిస్తే నేను మాట తప్పిన వాడిని అవుతాను అన్నాడు శ్రీమంతుడు. ఆ భయం మీకేమీ వద్దు, ఆ పాపన్నని నేనే. పాపం వాళ్ళిద్దరూ చాలా కాలంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారుట. నేను ఈ పిల్లను కాకపోతే మరొక పిల్లను చేసుకుంటాను అన్నాడు పాపన్న. రంగడు లక్ష్మి పాపన్న కాళ్ళపై పడి మట్టి బుర్రాని అన్నందుకు క్షమాపణ చెప్పుకున్నారు. పాపన్న యొక్క పరోపకార బుద్ధి చూసి ఆ శ్రీమంతుడికి డబ్బు తీసుకోవడానికి చేతులు రాలేదు. నాకు డబ్బు అవసరం లేదులేండి, వాళ్ళిద్దరినీ పెళ్లి చేసుకొనివ్వండి అన్నాడాయన. అదేం మాట, మీకు ఈ డబ్బు ఇవ్వలేకనే వారిద్దరూ చాలా శ్రమపడ్డారు, డబ్బు తీసుకోండి అన్నాడు పాపన్న. శ్రీమంతుడు ఆ డబ్బు తీసుకుని లక్ష్మి చేతికి ఇచ్చేశాడు. వారిద్దరికీ పెళ్లి చేయించి పాపన్న ఆ రోజే తన ఇంటికి వచ్చేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.